నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ వన్ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పేరు మైగ్రేన్. ఇది ఒక రకమైన తలనొప్పి. మైగ్రేన్ అనేది దాదాపు 10% ఆఫ్ ద పాపులేషన్లో మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం, మేల్స్ కంటే కూడా. అండ్ ఈ మైగ్రేన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి మైగ్రేన్ విత్ ఆరా అండ్ మైగ్రేన్ వితౌట్ ఆరా అంటాం. మైగ్రేన్ విత్ ఆరా అంటే మనకి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, ఆరా లైక్ సిమ్టమ్స్ అంటారు దాన్ని. అంటే అవి ఏ విధంగా ఉంటాయి అంటే మన కళ్ళ ముందు వైర్లు గమ్మడము, లేకపోతే కళ్ళ ముందు లైట్ సెన్సేషన్ లాగా కనిపించడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ సెన్సరీ సిమ్టమ్స్ అంటాం. ఇంకొకటి ఒక పక్క తిమ్మిరి రావడము, ఇవన్నీ ఆరా లైక్ సిమ్టమ్స్లో ఉంటూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే మైగ్రేన్ వితౌట్ ఆరా, ఈ సిమ్టమ్స్ అన్నీ లేకుండా తలనొప్పి తీవ్రంగా ఉండడం. ఈ తలనొప్పి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 4 గంటల నుంచి సుమారుగా 3 రోజుల పాటు కూడా ఈ తలనొప్పి ఉండొచ్చు. యూజువల్గా ఒక పక్క ఉంటుంది అండ్ 2 పక్కల కూడా ఉండొచ్చు. అండ్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, మెడలు గుంజచ్చు, తల మొత్తం తిప్పినట్టు ఉండడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అండ్ లైట్ సెన్సిటివిటీ, ఫోటో సెన్సిటివిటీ అంటూ ఉంటాం. మనం లైట్ని చూసినప్పుడు హెడేక్ అనేది ఇంకా ఎక్కువ కావడము, మనము లైట్ ఫోకస్ని మనం భరించలేకపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా సౌండ్ విన్నా కానీ చాలామందికి ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఏదైనా సౌండ్ వింటే భరించలేకపోవడం, తిప్పినట్టు ఉండడం, ఇవన్నీ ఉంటాయి మైగ్రేన్ హెడేక్లో. అండ్ కొంతమందికి కొన్ని స్మెల్స్ కూడా పడవు. ఓకే, కొన్ని స్మెల్స్ చూస్తే కూడా వాళ్ళకి మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఈ మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది అంటే దాని పాథోఫిజియాలజీ చాలా రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ట్రైజెమినోవాస్కులర్ సిస్టమ్, మన బ్రెయిన్లో కొన్ని నరాలు స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఈ మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి ట్రిగర్స్ చాలా ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే నిద్ర లేకపోవడం, చాలామందికి లైఫ్ స్టైల్ స్ట్రెస్ తోటి నిద్ర లేకపోవడము, అండ్ పొద్దున తినకపోతే కూడా చాలామందికి ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఎండలో తిరగడం వల్ల, అండ్ చాలామందికి వర్క్ స్ట్రెస్ వల్ల కూడా ట్రిగర్ అవుతూ ఉంటుంది. సుమారు 3 రోజుల వరకు కూడా ఈ మైగ్రేన్ అనేది ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి వాళ్ళకి, టైం టు టైం నిద్రపోవాలి, టైం టు టైం ఫుడ్ ఇంటేక్ అనేది ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. అండ్ ట్రావెల్ చేయడం, కొంతమందికి ట్రావెల్ చేయడం వల్ల ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఆ ట్రావెల్ చేయడం అనేది తగ్గించుకోవాలి. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఆ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని రకాల మందులు ఉంటాయి, అవి వేసుకుంటే మైగ్రేన్ తలనొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ మనకి మందులు అనేవి ఉంటాయి. అవైలబుల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. అండ్ తప్పనిసరిగా మీరు డాక్టర్ని విజిట్ చేయాలి. ఎందుకు అంటే మైగ్రేన్ తలనొప్పి వల్ల చాలామంది వాళ్ళ పనులు చేసుకోలేకపోతూ ఉంటారు. సో డెఫినెట్గా ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్యాబ్లెట్స్ అవి తీసుకోవడం వల్ల రెగ్యులర్గా. అండ్ దానికి ప్రొఫైలాక్సిస్ అనేది కూడా ఉంటుంది. 3 months కోర్స్ అనేది, 3 to 6 months డిపెండింగ్ అపాన్ పేషెంట్ కోర్స్ అనేది ఉంటుంది. అది వాడడం వల్ల మనకి డెఫినెట్గా ఇంటెన్సిటీ లెవెల్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటాయి మైగ్రేన్కి. మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. అండ్ ఇక మీదట రాకుండా ఉండడానికి కూడా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ వాడడం వల్ల డెఫినెట్గా మనకి మైగ్రేన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ప్రివెంటబుల్. మైగ్రేన్ అనేది కొంతమందికి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది, అంటే దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. ఫీమేల్స్లో చాలామందికి హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే శ్రద్ధ తీసుకోనప్పుడు, దాని గురించి అవగాహన లేకపోవడము, డాక్టర్ దగ్గర విజిట్ చేయలేకపోవడము, ఇవన్నిటి వల్ల కొంతమందికి తీవ్రత అనేది పెరగచ్చు. అండ్ దానివల్ల బ్రెయిన్లో అనేది క్లాట్స్ ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మందులు కరెక్ట్గా వాడి కోర్స్ వాడితే డెఫినెట్గా మైగ్రేన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఫీమేల్స్ది ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్లే ఎక్కువ వస్తూ ఉంటాయి. కొంతమందికి పీరియడ్స్ ముందు కూడా మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది.